హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 అవర్స్ రన్ టైమ్తో ఉన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఏవ మూవీని చూడటం జరిగింది. ఈ ఇయర్ జూన్లోనే థియేటర్స్ రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో చాందిని చౌదరి, భరతరాజ్, వశిష్ఠ, గోపరాజ రమణ అండ్ ఆశు రెడ్డి లీడ్ రోల్స్ లో చేశారు. బేసిక్ ప్లాట్ ఏంటంటే, వికారాబాద్ లో చాందిని చౌదరి కొత్తగా ఎస్ఐగా జాయిన్ అయ్యాక ఆ స్టేషన్ కి అమ్మాయిల్ని హీరోల పేర్లు చెప్పి ట్రాప్ చేసి అందులో ఒకరిని చంపేసే కేసు వస్తుంది. ఆ కేసుని సీఏగా ఉన్న హీరో అండ్ ఎస్ఐగా ఉన్న సౌమ్య అలియాస్ చాందిని చౌదరి కనిపెట్టారా లేదా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అండ్ లాస్ట్కి ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా స్టోరీ ఏదైతే పాయింట్ ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెరేషన్ స్లో అయింది. మూవీ కాన్సెప్ట్ బాగున్న ఎగ్జిక్యూషన్ లో ఈ ఏవో మూవీ వేగం తగ్గి నన్ను అక్కడక్కడ బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. కొంచెం స్లో ఉన్నా చూస్తాను అంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మీరు సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి ఇంకొంచెం క్లారిటీకి రండి. ఇంకా పాజిటివ్స్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే, చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమాక్స్ లో ఫైట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ బాగా చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఇంకా అమ్మాయిలకి రిలేటెడ్ గా ఉన్న కొన్ని డైలాగ్స్ కూడా సెన్సిబుల్ గా బాగున్నాయి. హీరో భరతరాజ్ యాక్టింగ్ అండ్ ఈ మూవీలో విలన్ గా చేసిన కేజీఎఫ్ యాక్టర్ వశిష్ఠ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా మోస్ట్లీ బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క సీన్ లో తప్ప పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇక నెగిటివ్స్ అంటారా, జనరల్ గా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఆ సస్పెన్స్ మనని సినిమాకి అతుక్కుపోయేలా చేసి నెక్స్ట్ ఏం జరిగిద్దో అనే ఇంట్రెస్ట్ తో అండ్ అసలు క్రైమ్స్ ఎవరు చేస్తున్నారనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. బట్ ఈ మూవీలో మనకి కొంచెం ముందే తెలిసిపోద్ది ఎవరు చేస్తున్నారని. అక్కడి నుంచి సినిమా నేరేషన్ లో ఇంట్రెస్ట్ ఇంకా తగ్గి కొన్ని సీన్స్ చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారని ఫీల్ వస్తుంది. కొన్ని ఏంటి ఇలా లాజిక్ లేకుండా ఉన్నాయని కూడా అనిపిస్తుంది. సరే, అదంతా కాదు, ఓవరాల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే, మూవీ కాన్సెప్ట్ బాగున్న ఎగ్జిక్యూషన్ లో ఈ ఏవం మూవీ వేగం తగ్గి నన్ను అక్కడక్కడ బోర్ కొట్టేలా చేసింది. మీ కనుక పైన చెప్పిన పాయింట్స్ ఓకే అనుకుంటే ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 50/100. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.